నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. సాధారణంగా మందుబాబులు వీధుల్లో రచ్చ చేయడం మనం రోజు చూస్తుంటాం. కానీ రాజమహేంద్రవరంలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఆలయం దగ్గర ముగ్గురు మహిళలు పీకల దాకా మద్యం దాగి వీరంగం సృష్టించారు. నా ఫోన్ వచ్చాను ఫోన్ ఏమని ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన విషయం, వీళ్ళకి సంబంధించిన విషయం. వీళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళకి మేము రాలేదు సార్, రోడ్ సైడ్ వస్తున్నాం, మేము బండి తీసుకుని వస్తున్నాం. మొత్తం హ్యాండ్ అంతా మొత్తం ముగ్గురు ఇప్పుడే రప్పించాలి. మిమ్మల్ని కొడుతుంటే ఎవరు కాపాడారు? ఎవరు కాపాడారు? వాళ్ళు ఎవరు కాదు. మిమ్మల్ని కొడుతుంటండి ఎవరు కాపాడారు? మిమ్మల్ని కొడుతుంటే ఎవరు కాపాడారు? మిమ్మల్ని కొడుతుంటే నేనే కదా కాపాడేనా? మిమ్మల్ని కాపాడింది ఎవరు? నేనే కదా కాపాడేనా? వాళ్ళు కొడుతుంటే నేనే కదా కాపాడేనా? నేను రెస్పాన్సిబుల్ అంటే నా సెల్లాలు కట్టుకెళ్ళిపోతారమ్మా. మిమ్మల్ని కొడుతుంటే నేను ఆఫ్ చేసి నేను చూసుకుంటున్నాను. ఎందుకు వైర్ షూటింగ్ మీకు ఆల్రెడీ వాడు పర్సన్ తెలుసుంటాడు కదా. ఎందుకు మమ్మల్ని ఒక్కలే నేను పర్పస్ మీద వచ్చాను. వాళ్ళు కూడా తీయాలి సార్, వాళ్ళు కూడా తీయాలి. మొత్తం అమ్ముకున్నారు, వీళ్ళు మొత్తం అమ్ముకున్నారు. ఒక టెన్షన్ బ్యాచ్ రోడ్ మీద సైడ్ దింపొచ్చారు. నాకేం తెలుసు? ఇక్కడ కూడా ఏంటి వంటానమ్మా, వంటాను మెయిన్ రోడ్ లో మిమ్మల్ని కాపాడుతుంటే నా సెల్ ఆగిస్తున్నావు నువ్వు. ఇది కాదు, ఇది కాదు. నిన్ను కాపాడుతుంటే నా సెల్ మీకు ఇస్తూ ఉన్నారు. దేనికి? వాళ్ళు కొడుతుంటే ఎలా అవుతున్నా లేదా? నేను మామూలుగా ఇద్దరు యువకులతో గొడవకు దిగి ఏకంగా వారిపై దాడికి పాల్పడ్డారు. దెబ్బలు తిన్న ఆ యువకుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ముగ్గురు మహిళలపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారించిన న్యాయస్థానం ఆ మహిళలకు 14 రోజులు రిమాండ్ విధించి జైలుకు పంపింది. పవిత్రమైన గుడి ముందు అది మహిళలు మధ్యలో చేసిన హంగామా చూసిన జనాలు వామ్మో ఏంటి రచ్చ అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.